హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మా ఫ్యామిలీతో కలిసి రీసెంట్గా ఒక టెంపుల్ని అయితే దర్శించుకున్నాం. అది అందరికీ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఇది నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం కోట వీధిలో ఉంటుంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని చోళరాజుల్లో ఒకరైనటువంటి సిరిసింగరాజు 13వ శతాబ్దంలో నిర్మించారు. సూర్యనారాయణ స్వామి దేవాలయాలు మన ఏపీలోనే 2 చోట్ల ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉంటే ఇది రెండవది. సమస్త జగతికి వెలుగునిచ్చే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వల్ల ఆరోగ్యరీత్యా ఏవైనా సమస్యలు ఉన్నా దోషాలు ఉన్నా తొలగిపోతాయని ఒక నమ్మకం. అందుకే ఉదయం నిద్ర లేవగానే చాలామంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇది చాలా పురాతనమైన ఆలయం అయినప్పటికీ గర్భగుడిని అలాగే ఉంచి ఆలయం ముందు భాగాన్ని రీమోడలింగ్ చేయించారంట. ఆలయంలో ఉన్న స్వామివారి కుడి చేతిలో తెల్లని పద్మం మరియు ఎడమ చేయి అభయముద్రలో కనిపిస్తుంది. ఊర్లో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ప్రతి ఆదివారం ఇంకా రథసప్తమికి ఇక్కడ చేరి పెద్ద ఎత్తున విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా సంవత్సరంలో ఒక్కరోజు సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి పాదాలను తాకడం కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రజ్వల్కి గుండు చేయించడానికి ఊరెళ్ళినప్పుడు ఇది మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దామని వెళ్ళాము. అయితే మేము కొంచెం లేటుగా వెళ్ళాం కాబట్టి గుడి అయితే మూసేసి ఉంది. అయినా కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ సూర్యకిరణాలు స్వామివారి పాదాల్ని నేరుగా తాకడం ఒక విశిష్టత అయితే ఆలయం మధ్యలో కూర్మ యంత్రం ఉండటం మరో విశిష్టత. ఆ కారణంగానే ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి దివ్యమైన ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. ఇక స్థల పురాణం విషయానికొస్తే 13వ శతాబ్దంలో చోళరాజు అయినటువంటి సిరిసింగరాయలు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో స్వామివారు కలలో కనిపించి తనకు ఇక్కడ గుడి కట్టి ఆరాధించమని ఆదేశం ఇచ్చారంట. ఆ ఆదేశం ప్రకారం ఇక్కడ గుడి కట్టి స్వామివారిని పూజిస్తూ ఉన్నారు. ఇక ఈ ఆలయం యొక్క విశిష్టత, చరిత్ర, ఇంకా స్వామివారిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాల గురించి గుడి యొక్క ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ చిత్తూరు సురేష్ కుమార్ గారి మాటల్లో విందాం. సూర్యనారాయణ స్వామి దేవాలయం అనేటువంటిది అతి పురాతనమైన ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మన రాష్ట్రంలో రెండవదిగా చెప్పబడినటువంటి నందికొట్కూరు సూర్యనారాయణ స్వామి దేవాలయం. మొట్టమొదటిగా పురాతనమైన దేవాలయాలకు చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఒకటి, రెండవది నందికొట్కూరు. తర్వాత ఇండియా విడిగా కోనార్కు, అరసవెల్లి, నందికొట్కూరు సూర్య దేవాలయాలు ప్రసిద్ధి చెందబడినటువంటి పురాతనమైన దేవాలయాలుగా చెప్పబడుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ప్రమాణవాక్యం. ఆరోగ్యానికి రాజకీయానికి ఈ రవి అధిపతిగా కూడా ఉంటాడని, ప్రతి మానవుని గమనమంతా కూడా 9 గ్రహాలను బట్టి జరుగుతాయి. అవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఉన్నత ఫలితాలు ఇస్తాయి, నీచ స్థితిలో ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. దాన్నే మనం ఏమన్నాము, జ్యోతిష్యము అన్నారు. చాలామందికి సందేహం ఏమిటి, గ్రహాల దేవుళ్ళు కదా, అందరికీ మంచి చేయొచ్చు కదా అని. వారి వారి కర్మ ప్రారంధాలను బట్టి అవి మంచి చెడులు చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే జనజీవనం సవ్యంగా జరుగుతుంది. అందరికీ అన్నీ మంచి చేసినాయనుకో అందరి దగ్గర ధనము, సుఖము, సౌఖ్యం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ కర్మ ప్రారంధాన్ని అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారు, అందరి దగ్గర ధనం, సుఖం, ఎవరి పని వారు చేయరు కనుక వాళ్ళ కర్మ ప్రారంధాన్ని బట్టి అవి ఫలితాలు ఇస్తుంది. ఆ 9 నవగ్రహాల్లో సూర్యుడు మొట్టమొదటివాడు. 9 గ్రహాలకంతటికి కూడా రాజు సూర్య భగవాన్. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ప్రమాణవాక్యం ఉన్నటువంటి సూర్యదేవుడు ప్రత్యక్షమైనటువంటి దైవం, మన కంటికి కనబడే దైవం. మానవ జీవితానికి సూర్యుడికి చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా చెప్తున్నామంటే, మానవ జీవితానికి సంబంధించినటువంటి రాజు వంశకుడు, ఆ దశరథ మహారాజు కుమారుడైనటువంటి యొక్క రాముల వారు ఆదిత్య ఉదయం అని పారాయణం చేసి వెళ్ళిన తర్వాతనే రావణాసునిపై జయం కలిగిందని, అలాగే సత్రాజిత్తు అనేటువంటి రాజు కూడా సూర్యుడిని ప్రసన్నం చేసుకున్నాకనే ఆయనకు శమంతకమని పొందినాడని, ద్రౌపదీదేవి కూడా సూర్యుని ఆరాధన చేసిన తర్వాతనే ఆ పంచపాత్ర అనేటువంటిది, అక్షయ పాత్ర అనేటువంటిది వచ్చింది అని, అలాగే సూర్యారాధన చేసి మానవ జీవితంలో మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకు సూర్యారాధన చేయాలంటే, సప్తాశ్వృతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అంటే సూర్యుని యొక్క రథానికి 7 గుర్రాలని, ఒక చక్రం అని చెప్పబడినటువంటిది పురాతనంగా. ఎందుకు మనకు ఒక చక్రంతోనే సూర్యగమనం జరుగుతుంది? పూర్వం దేవుళ్ళ యొక్క ఆయుధాలు కానీ వాహనాలు కానీ తయారు చేసినటువంటి వారు విశ్వకర్మ అని. ఆ విశ్వకర్మ చెప్తే రెండో చక్రాన్ని వెంటనే అమర్చగలరు. అలా కాకుండా ఒక చక్రంతో ఎందుకు సూర్యగమనం జరుగుతుందంటే, సూర్యగమనం ఒక చక్రంతో జరుగుతూ ఉన్నప్పుడు
ఒకనొక సందర్భంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత 44 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తుంది. అలాగే 2 చక్రాలతో తిరిగితే అది రెట్టింపు అవుతుంది. ఒక కాలుతో నడిచే వేగానికి 2 కాళ్ళతో నడిచే వేగానికి తేడా ఎలా ఉంటుందో 2 చక్రాలు అలా వేగం పెరిగినప్పుడు ఆ ఉష్ణోగ్రత రెట్టింపు అవుతే భూమి మీద పశుపక్షాదులు కానీ మానవులు కానీ ఎవరూ కూడా ఉష్ణోగ్రతకు ఉండలేరు. కనుక మానవుల యొక్క జీవరాశుల యొక్క మనుగడ కోసమే సూర్యుని యొక్క గమనం జరుగుతూ ఉంది అని చెప్పబడింది. కనుక మానవ జీవితానికి సూర్యుడికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. మానవుల కోసం సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి కోసమే మానవుడు ఉన్నాడు. ఇంకోటి ఏం చెప్తుందంటే మామూలుగా స్మృతం హరతి పాపాని, ఏదైనా విన్న వెంటనే పాపాలను తొలగించేటువంటి శక్తి ఉంది అని చెప్తారు వేదాల్లో శాస్త్రాలు. అలాగే ఏం చెప్తుందంటే స్త్రీ తైల మధు మాంసాని ఏ త్యజంతి రవేర్దినే, రవేర్దిని అంటే సూర్యుని రోజు, త్యజంతి అంటే వదలరు. ఏం వదలాలి? స్త్రీ సాంగత్యము, తైలము నెత్తికి నూనె పెట్టుకోవడము, మధువు అంటే ఆ యొక్క సురాపానము, మాంసాని ఇవన్నీ వదిలితే తైల మధు మాంసాని ఏదైతే సప్తజన్మ కృతం లోకం అంటే 7 జన్మాలు చేసినటువంటి పాపాలు తొలగిపోయి మంచి భవిష్యత్తు కలుగుతుంది అని చెప్పబడినటువంటి. కనుక సూర్యారాధన అనేటువంటిది ఆదివారానికి అంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ సూర్యనారాయణ స్వామికి ఆదివారం విశేషంగా సూర్యనారాయణ స్వామికి పూజలు, అభిషేకాలు, సూర్య నమస్కారాలు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు. వివాహం కలటువంటి వాళ్ళు, సంతానం కలటువంటి వాళ్ళు, అలాగే ఆరోగ్యం బాగలేక పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, నడచలేక వచ్చినటువంటి స్థితిలో 7 వారాలు అట్లా తిరిగిన తర్వాత వాళ్ళు తిరిగి ఉత్సాహవంతంగా తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా ఏళ్ల క్రితం పురాతనంగా నిర్మించబడినటువంటి దేవాలయం ఇంకా దీని క్షేత్ర ప్రాముఖ్యత అనేటువంటిది కూడా సంచరించుకుని ఉంటుంది. ఎందుకు క్షేత్ర ప్రాముఖ్యత అంటున్నామంటే అరణ్య ప్రాంతంలో ఉండే దేవాలయాలు మాత్రమే మనం క్షేత్రం అంటాం. చాలా శివాలయాలు ఉంటాయి ప్రతి ఊళ్ళలో కూడా. మనం శ్రీశైలం క్షేత్రం ఎందుకంటే అరణ్య ప్రాంతంలో ఉండే దేవాలయం. ఇది కూడా గ్రామ నిర్మాణం కాకుండా 1300 సంవత్సరాల క్రితము ఇది కూడా ఒక అరణ్య ప్రాంతంలో చెందినటువంటి దేవాలయమే. కనుక దానికి క్షేత్ర ప్రాముఖ్యత అనేటువంటిది సంతరించుకుని ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా రథసప్తమి రోజు స్వామివారికి అభిషేకాలు, సూర్య నమస్కారాలు, హోమాలు, అలాగే రథోత్సవం, స్వామివారి ఊరేగింపు, అన్నదాన మహా కార్యక్రమాలను కూడా మహావైభవంగా జరుగుతుంది. అలాంటి సూర్యుని ఆరాధన చేసినటువంటి వారికి మంచి ఫలితాలు, దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కూడా కలిగి ఉంటాయని చెప్తుంది. నమస్కారం. బాగా చెప్పారు స్వామి, అర్థమయ్యేలాగా. విన్నారు కదా స్వామివారి చరిత్ర, విశిష్టత ఇంకా ప్రాధాన్యత గురించి. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.